వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఎన్నికల సంఘంపై యుద్ధం ప్రకటించింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ చేపట్టిన ర్యాలీ హై టెన్షన్ పుట్టించింది. బీహార్ ఓటర్ల జాబితాలో అక్రమాలకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. విపక్ష నేత రాహుల్ సహా ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసీ తీరుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళితే మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు నేతలు. మరోవైపు ఇండియా బ్లాక్ నిరసనను తప్పుబట్టారు బీజేపీ నేతలు. రాహుల్ గాంధీ అబద్దాలు చెబుతున్నారని, ఆధారాలు ఉంటే ఈసీకి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా శంకరవల్ల రవికుమార్ గారు. ముందు మల్లేశ్వర్ గారు నమస్కారం అండి. హలో. మల్లేశ్వర్ గారు నమస్కారం. నిజంగా రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నట్టు దీంట్లో ఎన్నికల ఆక్రమణకు సంబంధించి ఎంతవరకు ఇది నిజమై ఉండొచ్చు అంటారు? ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు జీతలు ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా చాలా రోజుల తర్వాత చాలా మంది ఆరోపణలలో కొంత ఈవీఎంలు ఏదో ట్యాంపరింగ్ జరిగినాయనే చర్చ కొన్ని ఏళ్లుగా జరిగినప్పటికీ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ కొంత దేశ ప్రజలను కొంచెము అంటే అలర్ట్ చేసిందనే భావించాల్సినటువంటి అవసరం అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానంగా ఏ విధంగా ఈ అక్రమాలు జరిగినాయి, ఓట్ల స్టోరీ ఏ విధంగా జరిగింది, ఓట్లను యాడింగ్ ఎట్లా జరిగింది అనేది కూడా కొంత కులంకషంగా చెప్పినా కూడా అది సరే ఎన్నికల కమిషన్ కూడా సంజయ్ అడిగింది. తర్వాత ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి అనేది అడగడం జరిగింది. దానికి ఏమైనా కొంత మంటలు లేవడానికి అయితే రాహుల్ గాంధీ మరి అది ఒక రీసెర్చ్ ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసిందో కానీ కొంత ఒక పబ్లిక్ లో పారదర్శకత కోసం ఈసీ మరి బీజేపీ తోటి కుమ్మక్క అయిందని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పినటువంటి సందర్భం మనకు అవపడుతుంది. అక్కడ ప్రధానంగా ఒక కర్ణాటకలో జరిగినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్, బెంగళూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో మహదేవ్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 6,50,000 ఓట్లు ఉంటే అందులో 1,00,000 ఓట్ల పైన అది నకిలీ ఓట్లు ఉన్నాయి అనే దాని మీద కొంత దాన్ని గుర్తించినటువంటి సందర్భాన్ని మనము వారి ప్రజెంటేషన్ ద్వారా చూడడం జరిగింది. అది ఇక్కడ ఈ 1,00,000 పైన ఉన్న ఓట్లు కూడా ఒక్కటే అంటే 5 పాంచ్ అన్యాయం అంటే పాంచినాయి యాత్ర చేసింది కానీ పాంచి అన్యాయం. ఇప్పుడు ఎందుకంటే ఇలా అధికారానికి దూరం కావడానికి పాంచి అన్యాయం పేరు మీద నకిలీ రెగ్జింగ్ కావచ్చు, నకిలీ డూప్లికేట్ ఓట్లు కావచ్చు, ఫేక్ అడ్రస్లు కావచ్చు, ఫేక్ ఫోటోస్ కావచ్చు, ఫామ్ 6 ని కూడా కొంత మిస్యూజ్ చేసి దాని మీద చాలా క్లియర్ గా ప్రజెంట్ చేసినటువంటి సందర్భాన్ని మనము చూసాము. అయితే అది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఇండియా కూటమి మరి వాళ్ళు నిరసనగా ర్యాలీ చేయడము కొంత ఒక మన భారతే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ ఇటువైపు చూస్తున్నటువంటి సందర్భం అవపడతా ఉన్నాయి. అయితే ఏదేమైనా కూడా ఈ రోజు కొంత ఈ రాహుల్ గాంధీ లేవనెత్తిన దానికి మరి ఈసీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అవుతున్నది. కానీ రాజకీయ పార్టీలో ఎక్కడ గెలిచినా కూడా ఇటువంటి అంటే ఈవీఎం లేదు, ఎప్పుడు కూడా నిందలు వేయలేదు, ఓడిపోతే మాత్రం ఇలాంటి నిందలు వేస్తున్నారని చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా. అయితే అది ఒక రాహుల్ గాంధీకి పరిమితం కాలేదు. బీజేపీ కూడా గతంలో ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు గద్దాకెళ్ళికండి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఎంపీ గారు జీవీఎల్ నరసింహారావు గారు మనకు స్పోక్స్ పర్సన్, బీజేపీ స్పోక్స్ పర్సన్ డెమోక్రటీ ఎట్ రిస్క్ అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకంలో ఈవీఎం ట్యాంపరింగ్ తర్వాత ఇక్కడ రిగ్గింగ్ అని రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భం. అయితే విచిత్రం ఏంటంటే ఆ పుస్తకానికి ముందు మాట ఎవరు రాసిరు అని అంటే మన పురవృద్ధుడు, బీజేపీ పురవృద్ధుడు ఎల్కే అద్వానీ రాశారు. అంటే ఈ ఇష్యూ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే ఇప్పుడు ఓడిపోయినప్పుడు అధికారం ఉన్నప్పుడు మాట్లాడడం ఒకటి, ఓడిపోయినాక మాట్లాడడం ఒకటి. మనం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2019లో చంద్రబాబు నాయుడు
ఆ ఈవీఎంల ట్యాంపరింగ్ తోటి ఈవీఎంల మిషన్లతోటి ఓడిపోయినామని ఆరోపణ ఇస్తే జగన్ హేళనగా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. అదే 2024 కాడికి వచ్చేసరికి మళ్ళా జగన్ ఈ మిషన్లతో పోయినామనే దాన్ని చెప్పిండు. ఇక్కడ ఇది చంద్రబాబు నాయుడు మాత్రం చాలా బ్రహ్మాండ ప్రజాస్వామ్యం మంచిగా కాపాడిరు, ఓట్లు వ్యవస్థ అనే దాని మీద కొంత చెప్పుకుంటా. అంటే ఇప్పుడు ఏవైతే రాజకీయ నాయకులకి ఎట్లయిపోయిందంటే ఈ ఓడిపోయినప్పుడు ఒక మాట ఉంటుంది, గెలిచినప్పుడు ఒక మాట ఉంటున్నది. అది ఏది ఏమైనప్పుడు ఈవీఎంల మీద మోపినటువంటి నెపము అనేది ఒకటి ఎవరు కొంత దాన్ని ఈసీ కూడా చాలా సందర్భాలలో ఆధారాలు చూపెట్టమని చెప్పి బహిరంగంగా అడిగినటువంటి సందర్భంలో అది కొంత ఈ సమాధానాలు కూడా దొరకలేదు. ఇప్పుడు మనం ఆరోపణ చేసినంత ఈజీగా దొరకలేదు. కానీ అలా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలు ఇలా మహారాష్ట్ర ఎన్నికల విషయంలో, మహారాష్ట్రలో మరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఓట్లకు, పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్లకు, ఇక్కడ అసెంబ్లీకి ఉన్నటువంటి ఓట్లకు ఎంత తేడా ఉన్నదనేది క్లియర్ గా చూపెట్టడం జరిగింది. హర్యానాలో ఉన్నటువంటి సందర్భం కూడా చూసిన. హర్యానాలో వాస్తవంగా ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కే పడ్డం కడుతుందని చెప్పిన క్రమంలో ఇలా తీరా చూసే వరకు అధికారం మాత్రము బీజేపీకి వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఎగ్జిట్ పోల్స్ మొత్తము ప్రీ పోల్స్ అన్ని నిజం కావాలనేది ఏం లేదు. వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ చేసినటువంటి సర్వే కూడా తప్పు అయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఏంటంటే ఓట్ల దొంగలింపు అనేది, ఓట్ల చోరీ జరిగిందనే దానికి కొంత ఆధారము మొత్తం అన్ని నియోజకవర్గాలు చేయలే. కానీ ఇక్కడ మహదేవ్పురం కావచ్చు, అక్కడ హర్యానాలో కావచ్చు, కొంత ఓట్ల పర్సెంటేజ్ ని అంటే గత లిస్టుకు ఇప్పటి లిస్టుకున్నటువంటి మనకు చూస్తే కొంత తేడా ఉండే వరకు కొంత బలంగా ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇదన్నిటికంటే మన మహారాష్ట్రలో దాదాపుగా ఇప్పుడు వాస్తవంగా అదే అంత స్వీప్ చేయడము, వీళ్ళందరూ ఓడిపోవడము, కూటమి అనేది కూడా కొంత అనుమానాలకు కూడా తావిచ్చినటువంటి సందర్భం ఉన్నది. అది కాకుండా మనకు మేజర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినాం. 21 జనసేన గెలిచినటువంటి జనసేన జగన్ చాలాసార్లు ఆరోపణలు చేసిండు. కానీ ఇక్కడ మనము ఏదంటే ఇప్పుడు ట్యాంపరింగ్, ఈవీఎం మిషన్స్ అనేది కొంత ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉంటాయా మల్లేశ్వర్ గారు? నిజంగానే ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉంటాయనంటే ఇప్పుడు టెక్నీషియన్స్, తర్వాత దాని స్పెషలిస్ట్ ఇంజనీర్లు చూపెడతా ఉన్నారు. కానీ అది ఒక మిషన్ చూపెడతారు కావచ్చు, ఒక బూత్ లో చూపెడతారు కావచ్చు, కానీ మొత్తము అన్ని బూతులలో చేయడం అంత ఈజీ కాదు కదా. కాబట్టి అది ఆధారాలు లేక అది ఈసీకి చెప్పిన సమాధానానికి మనం సంతృప్తి చెందాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ ఇక్కడ ఈ ఓట్ల నమోదు ప్రక్రియలో ఈ చేసినటువంటి చీటింగ్ కొంత మరి ఈసీ నిర్లక్ష్యమా లేకపోతే బీజేపీ తోటి కుమ్మక్కైందా, కానీ మొత్తానికి ఈ పాంచాన్యాయతోటి అధికారం అయితే దూరం అయినం అనేది వాళ్ళు కొంత కాంగ్రెస్ చెప్పుకుంటా వస్తా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. మీరు ప్రధానంగా మనము జీవీఎల్ నరసింహారావుది డెమోక్రసీ రిస్క్ అనే పుస్తకంలో ఈ ముచ్చట మనము అంటే వాళ్ళ అధికారంలో లేనప్పుడు రాసినటువంటి సందర్భం ఎట్లా ఉన్నది అనేది మనం చూడాలి. అంటే అధికారం లేకపోతే ఒకటి ఉన్నది ఒకటి అనేది ప్రతి పార్టీకి మామూలు అవుతుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు ఇవి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కొంత ఆలోచించే పరిస్థితి వచ్చింది. వాళ్ళ దేశమంతా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మహదేవ్పుర కాన్స్టిట్యున్సీని మహారాష్ట్ర ఎన్నికల తీరును, తర్వాత హర్యానాలో జరిగినటువంటి తీరును, ఇవన్నీ ఇప్పుడు ఆఖరికి జగన్ కు రాహుల్ కూడా ఇప్పుడు ఈ ఇష్యూ చేయబట్టి జగన్ రాహుల్ కూడా అదే ఇష్యూని పట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా అవపడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా మనము మీరు బాగా గమనించండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో 2000 ఎన్నిక ఫలితాల తర్వాత ఒక ప్రెస్ మీట్ లో ఏం చెప్పిండు, అసలు పోలింగ్ అయిన దానికంటే కూడా 12.54% ఓట్లు ఎట్లా నమోదైతే అనే దాని మీద క్వశ్చన్ చేసినటువంటి సందర్భం మనం ఇలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ అయిన ఓట్ల కంటే కూడా 12.5 అంటే మామూలు ముచ్చట కాదు. అది ఒక ప్రాంతీయ పార్టీ, పేరున్న పార్టీ కూడా 12% వచ్చే గతి లేదు. అటువంటి 12% డిఫరెన్స్ వచ్చే వారికి కూడా కొంత మాట్లాడింది. ఇప్పుడు ఆయన మాట్లాడినంత మర్చిపోయారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడే వరకు ఇవన్నీ మళ్ళీ మనము
ఆ గణాంకాలు ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ ప్రశ్నకు జవాబు మరి ఈసీ తొందరగా చెప్పి క్లోజ్ చేస్తే మనకు, ఎందుకంటే ప్రజలు కూడా చేస్తారు, దానికి ఏ పద్ధతిలో ముందుకు పోతుంది, ఈ అపరిణాలు ఏ రకంగా వస్తుంది అనేది కూడా చూడాల్సినది అవసరం. రవికుమార్ గారు, అంటే ఎక్కడ ఎలక్షన్లు జరిగినా బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తుంది అనేది మీ మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ, ఏం చెప్తారు? ఈ అంత మనం కలగూర కంప చేయొద్దు. సబ్జెక్ట్ ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ కు ముందు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రామ్ ఈసీఐ తీసుకున్నది. ఇది ఎస్ఐఆర్ అనేది కొత్త ఏం తీసుకున్నది కాదు. ఇంతకు ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు కావచ్చు, లేదా స్పెషల్ కేసెస్ లో ఎస్ఐఆర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇంతకుముందు 2003, 2004లో జరిగింది. 2003లో జరిగినప్పుడు మరి యూపీఏ అధికారంలో ఉన్నది. అప్పుడు ఎవరు కూడా ఇంత పెద్ద ర్యాలీలు ఇంత పెద్దగా అడ్డం పడలేదు. మరి వీళ్ళు ఎందుకు అడ్డం పడుతున్నారో అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే, కొంచెం నేను బ్రీఫ్ గా చాలా అంటే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి ప్రేక్షకులకు అందరికి కూడా అర్థం కావాలి కాబట్టి, ఇది బీహార్ ఇష్యూ పైన మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. 7,90,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 7,90,00,000 మంది ఓటర్లలో సవరణ చేయాలి, అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలని చెప్పేసి ఈసీఐ నిర్ణయానికి వచ్చినప్పుడు జూన్ లో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నుంచి స్టార్ట్ చేసింది. ఇదేం చిన్న వ్యవహారం కాదు, ఇదేం చిన్నపిల్లలాట కాదు రాహుల్ గాంధీ అనుకుంటున్నట్టుగా. దాదాపు 70-80 వేల మంది ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ని అక్కడ అపాయింట్ చేసింది. ప్రతి బూత్ లెవెల్లో పార్టీల నుంచి, పొలిటికల్ పార్టీల నుంచి ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ ని వీళ్ళు పంపించినారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ ని ఈ పొలిటికల్ పార్టీస్ కూడా పంపించినాయి. 79 వేల మంది, దాదాపు 77 వేల మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ పంపించినటువంటి 1,60,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ కావచ్చు. ఈ ఎన్యుమరేషన్ ప్రాసెస్, ఇది ఒక రకంగా గణన, ఎన్యుమరేషన్. ప్రతి ఇంటికి పోయి ఆ ఓటర్ లిస్ట్ ను పట్టుకొని ఈ ఇంట్లో ఈ ఓటరు ఉన్నాడా లేదా, ఉంటే ఓకే చేసేయడం, లేకపోతే ఎందుకు లేడు, ఏదైనా బయటికి పోయిండా వస్తాడా, అదంతా కూడా వెరిఫై చేసుకోవడము. అందులో ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అలాంగ్ విత్ బూత్ లెవెల్ ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్. కానీ ఈ రోజు జరిగిన సంఘటన తీరు మీద అంటే నిరసనకారులు మీరు అడ్డుకునే బదులు, ఆపలే బదులు, అంటే జైలుకు తరలించే బదులు అంటే మీరు చర్చకు పిలవచ్చు కదా అనే ఒక డిమాండ్ వినిపిస్తోంది కదా. ఎందుకు డిమాండ్ వినిపిస్తుంది అండి? ఎందుకు వినిపిస్తుంది? జైలు అంటే తిక్క వేషాలు వేస్తుంటే జైలుకి పంపిపోతే ఏం చేస్తారు? ఇక్కడ అసలు తన్నాల్సి నాకు చెప్పాలంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చిందండి. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? క్లియర్ గా ఎస్ఐఆర్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీం కోర్టుకి ఏ విధంగా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎటువంటి ప్రాసెస్ మేము ఫాలో అవుతున్నామో, ఫస్ట్ ఫేజ్ లో ఎంత, సెకండ్ ఫేజ్ లో ఎంత, ఎన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేస్తాం అనేది సుప్రీం కోర్టుకి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా అంతే ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు అనేది చాలా స్పష్టంగా మీరు చేయొచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత, అంటే సుప్రీం కోర్టు కంటే సుప్రీమా రాహుల్ గాంధీ ఏమైనా? సుప్రీం కోర్టు కంటే సుప్రీమా కాంగ్రెస్ పార్టీ ఏమైనా? అర్థం పర్థం లేకుండా ధర్నాలు చేసుకుంటూ ఉంటే దేనికి ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఆధారాలు నిజమని లేకపోతే నిరూపిస్తాడండి. కానీ ఆయనకు ముందు ఆయన ఓటు ఎక్కడుందో చూసుకోమని చెప్పండి. ఆయన ఓటు వయనాడులో ఉందా లేకపోతే రాయవరిలో దాకా చెక్ చేసుకోమని చెప్పండి. ఆయనకు చెక్ చేసుకోవడం చేత కానీ మిగతా అంతా నిరూపిస్తాడా? అయ్యో శివ గారు, విషయం ఏంటంటే అర్హుడైనటువంటి ప్రతి పౌరుడిని ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ లిస్ట్ నుంచి వదిలిపెట్టకుండా, అనర్హుడైన ఎవరైనా కావచ్చు ఓటర్ లిస్ట్ లో నుంచి తప్పించేటట్టుగా ఈ ప్రోగ్రామ్, ఈ ప్రాసెస్ నడుస్తుంది. అక్యురేట్ గా, ఫ్రాడ్ ఫ్రీగా ఉండేటట్టుగా, ఉండేటట్టుగా ఈ ఎలక్టోరల్స్ ని నిర్మించాలనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ ని సుప్రీం కోర్టు కూడా ఎండోర్స్ చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇంతవరకు అర్థం కావట్లేదు. సరే, వీళ్ళు వ్యతిరేకిస్తున్నది ఎందుకంటే దాదాపు ఒక 60 లక్షల ఓటర్లను ఈ లిస్టు నుంచి తీసేశారని చెప్పేసి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ అండ్ సుప్రీం కోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఎవరినైతే మీరు లిస్టు ఆ డ్రాఫ్ట్, ఎవరినైతే ఈ 7,90,00,000 మంది ఓటర్లు ఉన్నారో అందులో నుంచి ఈ 60 లక్షల మందిని ఎవరైతే మీరు తీసేశారో, ఆ తీసేసిన వాళ్ళ డ్రాఫ్ట్ లిస్ట్ అన్ని పార్టీలకి అవైలబుల్ గా ఉంచారు, అన్ని పార్టీలకి పంపించారు.
ఈ 60 లక్షల మంది గురించి వీళ్ళు ఏవైతే ఆందోళన చేస్తున్నారు, 60 లక్షల మంది ఓటర్లను తొలగించారని చెప్పేసి అయితే ఆందోళన చేస్తున్నారో ఆ లిస్టు మొత్తము కూడా వీళ్ళందరికీ బిఎల్ఎస్ తో సహా, పార్టీ బిఎల్ఎస్ తో సహా, బూత్ లెవెల్ ఏజెంట్స్ తో సహా, పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కి అండ్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే స్టేట్ పార్టీ అయితే స్టేట్ ప్రెసిడెంట్స్ కి, నేషనల్ పార్టీ అయితే నేషనల్ ప్రెసిడెంట్స్ కి పంపించారు. పంపించిన తర్వాత ఏం చెప్పారంటే 1 ఆగస్టు నుంచి వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏదైనా అడిషన్స్ అంటే ఇవన్నీ ఓటమి భయంతో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అంటారా రవి గారు? నేను చెప్పేది వినండి. ఎప్పుడైతే మీ క్లెయిమ్స్ ఏమన్నా ఉన్నా, అభ్యంతరాలు ఏమన్నా ఉన్నా మీరు క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి బూత్ లెవెల్ ఏజెంట్స్ కి, పార్టీస్ కి, పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కి అందరికీ కూడా వీళ్ళు మెయిల్స్ పంపించారు, లెటర్స్ పంపించారు. 1 ఆగస్ట్ నుంచి ఈరోజు 11th ఆగస్ట్ అండి శివ గారు. 1 ఆగస్ట్ నుంచి ఈరోజు 11th ఆగస్ట్ నేను చెప్తున్నాను వినండి. 11th ఆగస్ట్ వరకు ఇప్పటి వరకు ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు రాలేదు ఈసీఐకి అఫీషియల్ గా. కేవలం పౌరులు మాత్రం డైరెక్ట్ గా ఇప్పటి వరకు 11,000 మంది పౌరులు, 10,570 మంది పౌరులు యాజ్ పర్ ఈసీఐ ప్రెస్ రిపోర్ట్ ఆన్ 11 ఆగస్టులో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ అయితే ప్రెస్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ ప్రెస్ రిపోర్ట్ ప్రకారము ఎవరైతే జనాలు ఎలక్టోరల్స్ ప్రజలు 10,570 మంది ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు వచ్చినాయి, కానీ పొలిటికల్ పార్టీస్ నుంచి 1,60,000 మంది బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఎస్ నుంచి ఒక్కరి దగ్గర నుంచి కూడా అభ్యంతరాలు కానీ క్లెయిమ్స్ కానీ ఏమీ రాలేదు. ఒకవేళ ఈ 60 లక్షల మంది ఎవరైనా పేర్లు ఉంటే క్లెయిమ్ చేయండి. ఈసీఐ పోర్టల్ ఇచ్చింది క్లియర్ గా, ఈసీ ఆఫీస్కి వెళ్ళండి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్ ఇచ్చిందండి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్ ఇచ్చింది. బూత్ లెవెల్ ఆఫీసెస్ ఓపెన్ చేసింది. బూత్ లెవెల్లో ఆఫీసెస్, ఎలక్షన్ కమిషన్ ఆఫీసెస్ ఓపెన్ చేసింది. అక్కడ బిఎల్ఏ ఉన్నాడు, ప్లస్ వీళ్ళ బిఎల్ఏ తో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా ఉంటాడు. అక్కడ మీ క్లెయిమ్స్, మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆ బూత్ కి సంబంధించి ఆ మండలం అదే ఈసీ అదే బీజేపీ కలిసి ఓట్లు కొల్లగొడుతున్నాయన్నది ఆరోపణ. ఇక్కడ మీరు కూడా అట్లాగే వింటే ఎట్లా అంటే సార్ శివ గారు ప్లీజ్ అర్థం చేసుకోండి. 60 లక్షల డ్రాఫ్ట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఎవరైతే పేర్లు తొలగించారో అంటే అందులో అక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళది కావచ్చు, ఈ విధంగా ఎవరైతే తొలగించారో ఆ తొలగించిన 60 లక్షల మంది ఓటర్ లిస్ట్ ఇచ్చింది సార్, మీకు ఇచ్చింది. ఒకవేళ మీ ఓటు లేకపోతే క్లెయిమ్ చేసుకోమని ఈసీఐ చాలా స్పష్టంగా చెప్తున్నది. 1 ఆగస్ట్ నుంచి ఓపెన్ చేసి ఉంచింది సార్. ఇది ఎన్యుమరేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 30th వరకు ఉంటది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఎన్యుమరేషన్, ఈ క్లెయిమ్స్ అభ్యంతరాలు ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ ఓటు నిజంగానే పోయింది అనుకుంటే వచ్చి చూసుకోవచ్చు, ఈ అన్ని చేసుకోవచ్చు. ఉత్తగానే ఏదో గాల్లో బాణాలు వేస్తున్నట్టుగా బీజేపీ పార్టీ పైన, ఎలక్షన్ కమిషన్ పైన మీరు వేస్తూ పోతే, బీజేపీ పార్టీ పైన వేస్తే బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ లేరా? బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ 53,000 మంది బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎంతమంది 17,000 మంది ఓటర్లు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. జేడీయూకి సంబంధించిన 36,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. ఆర్జేడీకి సంబంధించి 47,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చూస్తున్నారు? వాళ్ళ కళ్ళు మూసుకొని వీళ్ళు చేసుకుంటే ఓటర్ల లిస్టు వాళ్ళకి తొలగిస్తుంటే వీళ్ళు కళ్ళు మూసుకున్నారా? అరే అది నిజమైనటువంటి అవన్నీ తొలగించాల్సినటువంటి ఓట్లండి. తొలగించాల్సినటువంటి ఓట్లు తొలగించినారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పటికే 10,000 మంది జనాలు, పబ్లిక్, ప్రజలు స్వచ్ఛందంగా 10,000 మంది రెస్పాండ్ అయినారు. ఈసీకి రెస్పాండ్ అయ్యి మా ఓటు ఉన్నదనో లేదనో ఏదో రెస్పాండ్ అయినా. మరి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలంటే నేనేమంటున్నా, ఈ ప్రాసెస్ ఎస్ఐఆర్ ప్రాసెస్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ అనేది చాలా పకడ్బందీగా ఈసీ ఆధ్వర్యంలో నడుస్తున్నది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. దీనికి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చినది. మీరు సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మీరు ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టు అంటే మీకు గౌరవం లేదు. అరే 7,90,00,000 మంది ఓటర్లు ఉన్న బీహార్ లో ఒక 60 లక్షల మంది ఓటర్లు లేరు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే అప్పుడు ఈ 60 లక్షల మంది బయటికి తీస్తే వెళ్ళిపోతే అప్పటికి కూడా అభ్యంతరాలు ఉంటే ఏమైనా పెట్టుకోమని చెబితే మీరు ఆ పనులు చేయకుండా రోడ్ల పైన తిరుగుకుంటూ ధర్నాలు చేస్తుంటే ఏంటి గుట్టిగా దేనికి చేస్తున్నారు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? సరే ఇప్పుడు విషయానికి కోసం మీరు రాజకీయం మాట్లాడు. ఇప్పుడు నేను సబ్జెక్ట్ మాట్లాడా, ఇంతసేపు దాని సబ్జెక్ట్ మాట్లాడి ఇప్పుడు రాజకీయం మాట్లాడాను. ఏమండి, మీరు గెలిచిన దగ్గరనేమో అన్ని బాగుంటాయి. మీరు కర్ణాటకలో గెలిచారు, అంతా బాగున్నది. హిమాచల్ ప్రదేశ్ లో గెలిచారు, అంతా బాగున్నది. ఆఖరికి తెలంగాణలో కూడా గెలిచారు, అంతా బాగున్నది. ఇప్పుడు ఏమైంది మరి? మీరు ఎప్పుడైతే ఓడిపోతామని అనుకుంటామో అప్పుడు లేనిపోని, అంటే ఆ లేనిపోని అన్ని కూడా పుట్టించి
దేశ ప్రజలందరినీ గందరగోళానికి గురి చేసి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని గందరగోళానికి గురి చేసి, దేశంలో ఒక రకమైన అశాంతిని నెలకొల్పాలనే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇది దేశ విరుద్ధమైనటువంటి చర్యలు ఇవన్నీ, దేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్యలు ఇవన్నీ. సుప్రీం కోర్టుని అవమానిస్తున్నారు, మీరు ఎలక్షన్ కమిషన్ అవమానిస్తున్నారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరికీ కూడా, అండ్ ప్రతిపక్ష పార్టీలు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆగండి సార్, నేను ఒకటే విషయం చేయదలుచుకున్నా. బీహార్ లో ఏదైతే 60,000 మందిని తొలగించారో, 60 లక్షల మందిని ఎవరైతే తొలగించారో, ఈ 243 కాంతం గారు ఒక్క నిమిషం, మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు, మీరు వీడియో ఆన్ చేసుకోండి, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు, నేను మీ జీ న్యూస్ తరపున దేశ ప్రజలందరికీ, అన్ని పొలిటికల్ పార్టీస్ కి విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్ లో ఈ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించిన 60 లక్షల మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో, వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, నా ఓటు ఉందని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పటికే 10,000 మంది స్వచ్ఛందంగా క్లెయిమ్ చేసుకున్నారు. ఏ పొలిటికల్ పార్టీకైనా అభ్యంతరం ఉంటే వాళ్ళకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ బూత్ లెవెల్ ఏజెంట్ కూడా సబ్మిట్ చేయవచ్చు అభ్యంతరాలు. కేవలం ఓటర్ చేయాలని అవసరం లేదు. ఆ బూత్ లెవెల్ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ కూడా తన యొక్క అభ్యంతరాన్ని సబ్మిట్ చేయొచ్చు. ఈ ఓటర్ ఉన్నాడు, ఈ ఉన్నాక కూడా ఈ ఓటర్ ని తొలగించారని చెప్పేసి మీ అభ్యంతరాలు మీరు సబ్మిట్ చేయొచ్చు, మీ క్లెయిమ్స్ ఏమైనా కూడా సబ్మిట్ చేయొచ్చు. అంతేగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి కపట నాటకాలను నమ్మొద్దని చెప్పేసి దేశ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఈ శాసన వ్యవస్థ కావచ్చు, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ అనేది అది ఎటువంటి పార్టీలకు సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సంబంధించి ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళపైన నమ్మకం ఉంచాడని చెప్పేసి నేను దేశ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. కాంతం గారు, గుడ్ ఈవినింగ్. ఏం చెప్తారంటే, రాహుల్ గాంధీ గారు చేసే పోరాటం అంటే ఎన్నికల స్టంటా లేకపోతే ప్రజాస్వామ్య పోరాటమా? ప్రజాస్వామ్య పోరాటం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. ప్రజల కోసము ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పాడు, మరి అన్న పేరు ఏంటో నాకు తెలియదు, రవికుమార్ గారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో రాజ్యం బీజేపీది కాబట్టి అక్కడ ఎవరిని కూడా ఏం చేయలేరు. వీళ్ళు బీహార్ లో ఎవరు అధికారం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. ఈసీ ఎవరు చెప్పినట్టు వింటారు? మీరు చెప్పినట్టు వింటాడు. కేంద్రంలో ఎవరు ఉన్నారు? బీజేపీ. అంటే ఈసీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనేది వారు చెప్తున్నటువంటి మాటలు. సోది చెప్పకండి సార్, ఏం మాట్లాడతారు మీరు? ఒకటినండి చెప్పేది మీరు వినండి. ఇప్పటిదాకా మీరు చెప్పింది విన్నాం కదా రవికుమార్ గారు, విన్నాం కదా ఇప్పటిదాకా మీరు చెప్పింది విన్నాం కదా. రవికుమార్ గారు, ఒక నిమిషం చెప్పండి. కాంతం గారు, మీరు మాట్లాడండి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ అధికారాలు ఉన్నప్పుడు మేము అక్కడ ఏమి ఓటర్ల గురించి ఏం మాట్లాడినా అక్కడ ఓటర్స్ ఉన్నారా లేరా అనే విషయం లెక్కలు తేల్చేది అక్కడ గవర్నమెంట్ మీద ఉంది. మేమెట్లా తెలుస్తాము? మా రాహుల్ గాంధీ గారు ఎట్లా తెలుస్తారు? ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రంలో మీరున్నారు. ఈసీ గారు ఎవరు చెప్తే వింటాడు? కేంద్రంలో అధికారం మీద ఉన్నది కాబట్టి మీరు చెప్తే వింటాడు. రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ చెప్తే వింటారు కదా. అంటే హిమాచల్ ప్రదేశ్ లో, తెలంగాణలో, కర్ణాటకలో మరి ఎందుకు దొంగ ఓట్లు లేవని అడుగుతా ఉన్నారు. కాంతం గారు, అలాంటప్పుడు మీ గవర్నమెంట్ కదా, మీ గవర్నమెంట్ కదా. అంటే అలాంటప్పుడు కర్ణాటకలో ఒక నిమిషం కర్ణాటకలో మా గవర్నమెంట్ ఉండే కర్ణాటకలో మా గవర్నమెంట్ ఉండే మరి ఈసీ మేము చెప్పినట్టు ఎందుకు ఇల్లే? మేము ఎందుకు గవర్నమెంట్ మీదే కాబట్టి మీరు చెప్పినట్టు ఇలా మహారాష్ట్ర ఎవరు చెప్పినట్టు మరి మీరెట్లా గెలిచారు అంటున్నా? మీరెట్లా గెలిచారు? అంటే వాళ్ళు చెప్పినట్టు వింటే గవర్నమెంట్ మీరు ఎందుకు ఫామ్ అయిందని చెప్తా ఉన్నారు. కర్ణాటకలో మీరెట్లా గెలిచారు? మేము చెప్పినట్టు నేను గెలవడం అనేది అది ఇప్పుడు ఇట్టడం గెలవలేదు అని చెప్పడం లేదు. ఓటర్స్ గురించి మాట్లాడినప్పుడు మా రాహుల్ గాంధీ గారు
ఇక్కడ ఇట్లా జరిగింది, ఎందుకు ఆయన ఇక్కడ పరువు ఆయన ఈ విధంగా ఒక ఓటును 10 ఓట్లు ఇక్కడ వేసిండ్రు అని చెప్పింది వాస్తవం. అది ప్రూఫ్ తో సహా చూపించాడు, సాక్ష్యాలతో సహా చూపించాడు. మహారాష్ట్ర కూడా ఎన్ని ఓట్లు దొంగోట్లు పడ్డాయి, ఎన్ని ఓట్లు అలాంటప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో, కర్ణాటకలో, తెలంగాణలో దొంగ ఓట్లు లేవా అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. చెప్పింది కాదు కదా, నోటి మాటతోని చెప్పి గాలి లెక్క చెప్పలేదు కదా, ఉన్న వాస్తవాలు ప్రూఫ్ తోని సహా చూపించాడు. ఇది వాస్తవం కదా, ఇది వాస్తవాలు చూపించినప్పుడు దానికి వాస్తవాలకు ఏంటిదని దాని మీద ఆలోచన చేయాలి తప్ప మాది కరెక్ట్ మేము అక్కడ మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ వాస్తవాలు చూపించారు. ఒక్క ఓటరు 10 ఎక్కల్లో ఎట్లా ఇస్తారండి ఓట్లు? 10 ఎక్కల్లా 10 కాన్స్టిట్యూషన్లలో ఎట్లా ఇస్తాడు ఓటు? 10 డివిజన్లలో ఎట్లా ఇస్తాడు? 10 బూత్లలో ఎట్లా ఇస్తాడు ఓటు? పేరేంటి పేరు కాంతం గారు, గజ్జల కాంతం గారు మాట్లాడేది కాంగ్రెస్ గెస్ట్. గజల కాంతం కాంగ్రెస్. అన్న ఒక మాట, నా మాటనే ఏమంటున్నావు? ఒక మాట మళ్ళీ ఇప్పుడు ఒక్క ఓటరు 10 డివిజన్లలోనో 10 కాన్స్టిట్యూన్సీలలో ఓటేస్తున్నారు, అందుకే బీజేపీ గెలుస్తుందని అంటున్నారు. మీరు అదే కదా మీరు క్లెయిమ్ చేసేది? నేను బీజేపీ గెలవడం అనే దాని మీద పూర్తిగా బీజేపీ ఇవి దొంగ ఓట్లు వేస్తే గెలిచిందని విషయం ఎందుకంటే నేను నాకు దానికి ఆలోచన లేకుండా ఎందుకు మాట్లాడతాము? ఓటర్స్ మాత్రం ఒక ఓటరు రాహుల్ గాంధీ 10 బూతుల్లో వేస్తున్నా అని చెప్తున్నా. సరే ఓకే బీజేపీ గెలిచింది. ఒక నిమిషం ఈ 10 ఓట్లు వేయకుండా చూడాలా వద్దా? మరి ఆ 10 దొంగ ఓట్లు వేయకుండా చూడాలా వద్దా అంటున్నా. ఏషియన్ అంటున్నా, అది నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూడాలా వద్దా అంటున్నా. అట్లా జరగకుండా చూడాలా కాబట్టి ఈ పని చేస్తారు బీహార్ లో. దాన్ని మీరు స్వాగతించాలా, ఒక రకంగా మీరు దాన్ని స్వాగతించాలా, మీరు హ్యాపీ ఫీల్ కావాలి, సంతోషంగా ఉండాలి. మీరు దానికి ఎందుకు బాధపడుతున్నారు? రవి గారు, కాంతి గారు, మల్లేశ్వర్ గారు, అంటే 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మాటలు మీరు విన్నారు. నిజంగా ఇలాంటి ఘటనలు ఎన్నికలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందంటారా ఇటువంటి టైంలో? ఇప్పుడు ఈవీఎంల పైన ఎంత మొత్తుకున్నా కూడా చాలా దశాబ్దాలు, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ చేసిందని గతంలో చెప్తున్నాం. ఇప్పుడు ఈవీఎంల ముఖ్యత రావడం లేదు. ఇప్పుడు దొంగ ఓట్లను నమోదు చేసుకున్న పార్లమెంటు ఎన్నికలకు జరిగిన దానికి, అసెంబ్లీకి జరిగిన దానికి 5-6 నెలల గ్యాప్లోనే నీకు లక్షల ఓట్లు ఇంప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ రాహుల్ గాంధీ తప్పు వచ్చిండు. దాంట్లో ఈసీ నిర్లక్ష్యం లేకపోతే ఈసీ లేకపోతే మరి బీజేపీ కొమ్ము కాస్తుందా అనే దాని మీద ఆరోపణ చేసింది. అది కాదు అనే దాని మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు 70 నుంచి 100 కాన్స్టిట్యూన్సీల మీద మేము ఓడిపోవడానికి బలమైన కారణము ఇటువంటి డిసీజ్ జరగడం వల్లనే జరిగిందని చెప్తా ఉన్నాడు. కనీసం అయితే ఎగ్జాంపుల్స్ ఇచ్చినటువంటి కర్ణాటక మహదేవపురం కావచ్చు, తర్వాత హర్యానా విషయంలో వచ్చు, ఇక్కడ బీహార్ విషయంలో వచ్చు, ఇవన్నీ చెప్తున్న దానికి ఇప్పుడు మన రవికుమార్ భాయ్ చెప్పిందంటే కొంత బీహార్ విషయంలో 65 లక్షల ఓట్లు తీసేసి ఓకే. అయితే మళ్ళీ ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు అప్పీల్ చేసుకోమని చెప్పిందంటే వాస్తవం కానీ అయితే దాంట్లో అది కూడా కాంగ్రెస్ కూడా అది కొంత దాన్ని పరిగట్టుకొని దాన్ని వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి చూపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకు తీసేసి అయితే కొంత ఏంటంటే ఇలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారాలను వాళ్ళ కొంత దుర్వినియోగం చేసి రాజ్యాంగ సంస్థల మీద పెత్తనం చేసి కొంత చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు దీనికి ఈసీ సంజాయిషి ఏ రకంగా ఇస్తుంది, ఈసీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈసీకి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అది. కానీ ఇవాళ ఏంది 2023 చట్టం ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అది కమిషనర్ చీఫ్ కమిషనర్ అపాయింట్ చేసే దాంట్లో ఉండే ఆ చట్టం ద్వారా అది ఏమైందంటే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తికి అందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేకుండా ఒక ప్రజాప్రతినిధులు వీళ్ళ తోటే చేసుకునేటువంటి అపాయింట్మెంట్ చేసే పరిస్థితి కూడా ఇవాళ మనకు ఈ ఈసీలలో ఒక అంటే
సానుభూతి పనులను అంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా అది జరుగుతా ఉన్నది. ఆ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ సానుభూతి పనులను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళను నియమించుకోవడం వల్ల ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయి అనేది మనకు క్లియర్ గా అవపడతా ఉన్నాయి. ఇది ఏదేమైనప్పటికీ ఇది భవిష్యత్తులో ఈ మరి ప్రపంచంలోనే భారతదేశము చాలా ప్రజాస్వామ్య దేశము, చాలా గొప్ప దేశం అని చెప్పుకుంటున్న క్రమంలో ఇటువంటి మెసేజ్ మాత్రము కొంత మరి ప్రపంచ దేశాలు మనకు తప్పుపట్టుకునే పరిస్థితి పోతా ఉంటది. కాబట్టి ఈ పరిస్థితిలో మరి పోకుండా ఉండాలంటే ఇప్పుడు మహాదేవ్పురలో జరిగినటువంటి ఇప్పుడు సీసీ ఫుటేజ్ అడుగుతా ఉన్నారు. మహారాష్ట్రలో హర్యానాది ఇప్పటికి సీసీ ఫుటేజ్ ధ్వంసమైన దొరకట్లేదు, ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు. దానికి మరి దానికి చెప్పాల్సినటువంటి మరి ఇప్పుడు వాళ్ళు అడిగినది ఇప్పుడు డిజిటల్ సంబంధించిన మనకు సీసీ ఫుటేజ్లే కదా అడిగింది. దానికి నిజంగానే తప్పులు లేవనుకున్నప్పుడు తర్వాత పొద్దున 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే సాయంత్రం 5 గంటల దాకా ఒక రేషియోలో పోలింగ్ అయితే ఉంటది. 5 తర్వాత మనకు కౌంట్ సరే లైన్ లో ఉన్న 5 వరకు లైన్ లో ఉన్న వాళ్ళందరినీ అలౌ చేస్తా ఉన్నారు. కానీ లైన్ చిన్నగానే ఉంటది. కానీ చాలా మధ్యరాత్రి వరకు లేకపోతే తెల్లారి పేపర్లను ఆ పర్సంటేజ్ కొంత అంటే ఊహించని అంటే బల్క్ పర్సంటేజ్ నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అవపడతా ఉంది. ఆ క్రమంలో తగినాక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఆ సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు అనే దాని మీద అడుగుతున్నారు. ఎందుకంటే 5 తర్వాత జరిగినటువంటి పోలింగ్ కనుక కరెక్ట్ గా సమీక్షిస్తే ఆడ అవకతవకలు జరిగినాయా లేదా ఏంది, దానికి ఎట్లా జరిగింది, ఎట్లాంటి పోలింగ్ అయింది. ఇప్పుడు 5 వరకు ఇప్పుడు 1 to 1 అంటే మినిట్ టు మినిట్ ఎలక్షన్ కమిషన్ రికార్డ్ చేస్తూ ఉంటది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ లో. అటువంటిప్పుడు 5 గంటల తర్వాత మరి ఒకటేసారి 10-20% పెరగడము ఇటువంటి అనుమానాలకు తావిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అది మరి ఈ సీసీ ఫుటేజీలు మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడిగినప్పుడు మరి ఎలాంటి తప్పులు లేవన్నప్పుడు ఇవ్వాలి. దానికి ఆ పదవిలో చూపెట్టాల్సిన ఇప్పుడు సంజయ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఒకవేళ ఇటువంటి ఎలక్షన్ కమిషన్ కప్పిపుచ్చడమో దొరకట్లేదనో ఎస్కేప్ కావడం కనుక జరిగితే ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాహుల్ చెప్పినవి నిజమని నమ్మే అవకాశం అయితే ఉంటుంది. రేపు మోడీకి ఈ తలనొప్పిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ మీదనే ఎలక్షన్ కమిషన్ లో మళ్ళా చట్ట సవరణ చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అపాయింట్మెంట్ లో భాగస్వామ్యం చేస్తే ఇటువంటి అవకతవకలు అవకాశం లేకుండా కొంత మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అటు లేదు అనుకుంటే ఈ పాలసీ అన్యాయం పేరు మీద మరి భవిష్యత్తులో అదే దుడ్డున్నదే ఇదన్నట్టు మనకు భవిష్యత్తులో అధికారము అనేది కొంత చాలా కలగానే మిగిలిపోయే అవకాశం ఉంటుందని మనం చేస్తాము. రైట్. బీఆర్ఎస్ నుంచి గరిపల్లి సతీష్ గారు జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ ఈవినింగ్. మొత్తం మీద మీరు చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు అంటే అటు ఈసీపై ఇటు బీజేపీపై. అంటే ఈ రెండు పార్టీలతో మీ పోరాటం ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తారు? మేము అంటే ప్రజలకు దీంట్లో ఏ పార్టీ ప్రజల వైపు ఉందంటారు? అట్లానే అండి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నమ్మి ఈ రోజు ప్రజలందరూ వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి. అలాంటి ఎలక్షన్ కమిషనే కట్టుదిట్టంగా లేకపోవడం, లేకపోతే కొంత ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు కొమ్ము కాసే ప్రయత్నం చేయడం కేంద్రంలో, లేకపోతే ఇంకో విధంగా చేయడం అనేది పద్ధతి కాదనేది ఈరోజు చెప్తాం. ఇప్పుడు ఉటావుటికి 45 లక్షల మంది గడిచిన 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్లలో మీరు ఒక్కసారి కూడా ఈసీపై ఆరోపణలు చేయలేదని ఇక్కడ ఆరోపణ ఉంది కదా. అట్లా కాదు. మళ్ళీ ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేద్దండి దయచేసి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 68 లక్షల మందిని తీసేయడం అనేది మామూలు విషయం కాదు. ఏ ప్రాతిపదిక తీసేసి హుటాహుటిన అది జిల్లా లెవెల్లో కానీ, జిల్లా లెవెల్ అధికారులు కానీ, గ్రామ లెవెల్ అధికారులు ఇప్పుడు ఏమంటారు చనిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే వేరే దేశాలకు అంటే వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిన వాళ్ళు కానీ అట్లా తీసేసామని చెప్తా ఉన్నారు. అంటే అంత సులువైన పద్ధతి, అంత సింపుల్ గా అయ్యే పని కాదు కదా నిర్ధారించడం అనేది. సో గ్రామ లెవెల్లో గ్రామ పరిధిలోంచి వాళ్ళు మండల పరిధి, మండల జిల్లా, రాష్ట్రము ఇట్లా రకరకాలుగా అన్ని విధాలుగా పర్యవేక్షించి చూసుకొని చేయాల్సిన పద్ధతిని వీళ్ళు హుటాహుటిన చేయడం అనేది ఎంతవరకు పద్ధతి ఒకసారి గమనించాలి. రెండోది ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు రాజకీయాలన్నీ పక్కకు పెట్టండి సార్. రాజకీయాలన్నీ పక్కకు పెట్టి ఈ రోజు మనం భవిష్యత్ ఎదుగుతున్న వాళ్ళము, నేటి భావి తరాలకు మనం భవిష్యత్తు బాటలు వేసే వాళ్ళము, చదువుకున్న వాళ్ళము, విద్యావంతులము, మేధావులు ఉన్నారు.
రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది మనకు ఎలక్షన్స్ పెడతా ఉంటే ఫస్ట్ మనల్ని ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనం అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాల్సిన దుర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కొంత విలేజ్లలో ఓట్లు వేస్తారు కానీ సిటీలో ఓట్లు లేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అలాంటిది ఈ రోజు ఓటుని ఒక వాల్యూ అనేది, ఓటు హక్కు ఒక వాల్యూ అనేది తీసేసే దిశగా, లేకపోతే రిగ్గింగ్లను, లేకపోతే దొంగ ఓట్లను, లేకపోతే ఉన్న ఓట్లను తీసేయడము, లేకపోతే ఈసీకి ఇంత ఖర్చు పెట్టాలని చెప్తున్నప్పుడు ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో ఖర్చులు ఎట్లా పెరుగుతా ఉన్నది మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం లక్షలు కోట్ల రూపాయలు. ఎంత సింపుల్ గా చిన్న లీడర్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలంటే, కార్పొరేటర్ కావాలంటే ఉండాలి 4 కోట్లు ఉండాలి, 5 కోట్లు ఉండాలంటారు. ఎమ్మెల్యే కావాలంటే 10-20 కోట్లు 50 కోట్లు కావాలంటారు. అంటే ఇక్కడ మరి ఈసీ పెట్టిన లెక్క ఎంత, మనం ఖర్చు చేసేది ఎంత, ప్రజలు మాట్లాడుకుంటుంది ఎంత, ప్రజలకు ఇస్తుంది ఎంత, బహిరంగంగానే నాకు 4,000 ఇస్తారు 5,000 ఇస్తారు అని మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం ఒక్కొక్కరు చూస్తా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితి మనం ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళందరూ కూడా, మేధావులందరూ కూడా ఈరోజు ప్రజలకు మేలు కొల్పే దిశగా, ఇటు ఈసీ కూడా చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకునే దిశగా పనిచేస్తే తప్ప ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడదు, మనం బాగుపడం. రెండోదండి, ఎలక్షన్ కమిషన్ కు ఈరోజు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏమన్నా పథకాలు పెట్టే ఈరోజు మేనిఫెస్టోలో దొంగ హామీలు, లేకపోతే మేనిఫెస్టోలో కలవికాని హామీలు పెట్టే ఈ రోజు ప్రభుత్వంలోకి వస్తున్నారు. అది ఏ పార్టీ అయినా కానీ. ఈ రోజు పార్టీలోకి ఎగ్జాంపుల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రజల్ని మోసం చేసినట్టే కదా. ఆ హామీలు 100 రోజులలో చేస్తున్న హామీలు చేయలేకపోతున్నారంటే ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేసినట్టే, ఎలక్షన్ కమిషన్ ని మోసం చేసినట్టే, రాజ్యాంగాన్ని మోసం చేసినట్టే, ఈరోజు ప్రజల హక్కులను కూడా కలదన్నట్టే కదా. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అయితే తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు ధోరణి నడుస్తున్నారో అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇలా తెలంగాణలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. అలవికాని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ గుర్తును తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేస్తేనే రేపు ఇంకొక రాష్ట్రాలు కూడా బుద్ధి తెచ్చుకుంటాయి. ప్రజల్ని మోసం చేయొద్దు, ప్రజల్ని మోసం చేస్తే అది కేంద్రమైన అది మరి ఈ ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ మీరు దేని మీద పోరాటం చేస్తున్నారు? ఈసీ మీదనా, బీజేపీ మీదనా, కాంగ్రెస్ మీదనా? సతీష్ గారు, అది ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసే కదా గద్దెనెక్కింది. ఈ రోజు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. కోర్టుకి వెళ్తారా, ఇంకోటి ఏ విధంగా వెళ్తారో ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ పార్టీ గుర్తును బ్యాన్ చేస్తే తప్ప ఈ రోజు భవిష్యత్ తరాలకు రేపటి జనరేషన్ మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. అట్లే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది అబద్ధపు హామీలు ఇచ్చి మాట్లాడి ప్రజల్ని మోసం చేసి గెలిస్తే రేపు మీరు కూడా అంటారు కానీ హైదరాబాద్ సముద్రం తీసుకొస్తా అంటే నమ్ముతారు. రేపు హైదరాబాద్ లో ఇంకోటి తీసుకొస్తారు, ఓడ రైలు తీసుకొచ్చి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చేస్తామంటే నమ్మే పరిస్థితి వస్తుంది. అంటే చాలా సినిమాలు చూస్తున్నాం, ఇప్పుడు చూస్తా ఉన్నాం. అంటే ఇలాంటివి ఖచ్చితంగా మానేయాలి. ఏదైనా చెప్తే ఖచ్చితంగా నోటెడ్ గుళ్ళ మీద గోడ్పడాల మీద ఓట్లే చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని బాండ్ పేపర్ రాసిస్తుంది. అట్లాంటివన్నీ మానేసుకోవాలి. దీని మీద ఒకవేళ చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు రాసిస్తున్నారని అమలు చేయకపోతే ఏం చెప్తున్నారా బాబు? బాబు రాసి ఇప్పుడు హామీలు ఇచ్చినాయని అమలు చేయకపోతే పక్క పెడుతుండేంది? పెట్టాలండి సార్, పెట్టాలి. హామీలు ఇచ్చినాయి 18 నెలల్లో ఒకటి హామీలని పుట్టినప్పుడే మొత్తం ఇయ్యరా బాబు? చెప్పిన హామీలు కానీ కాంతం గారు మీరు హామీ ఇచ్చారు 100 రోజులలో ఖచ్చితంగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. కాంతం గారు అన్న తులం బంగారం అన్నారు. టాపిక్ డైవర్షన్ సతీష్ గారు, టాపిక్ డైవర్ట్ అయితే టాపిక్ కాదు, టాపిక్ డైవర్ట్ రవికుమార్ గారు మీరేం చెప్తారు? మీ దగ్గరకు వస్తాను. రవి గారు కాంతం గారు నేను మీతో మాట్లాడతాను. అవగాహన మీకు లేదండి, అవగాహన ఉన్న వాళ్ళం కాబట్టి, చదువుకున్న వాళ్ళం కాబట్టి, సభ్య సమాజం వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత దూషణలు కాంట్రవర్సీ సతీష్ గారు ప్లీజ్ సతీష్ గారు కాంతం గారు సతీష్ గారు కాంట్రవర్సీ దాని గురించి వద్దు సతీష్ గారు టాపిక్ అది కాదు దాని గురించి వద్దు సతీష్ గారు వద్దు ఓకే మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇవాళ నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ ఏంటంటే
దేశంలో జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు లేదా జనరల్ ఎలక్షన్స్ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడో లేకపోతే జనరల్ ఎలక్షన్స్ అప్పుడో మహారాష్ట్రలో ఒక 60 లక్షల మంది ఎంతో మంది విపరీతంగా ఓటర్లు యాడ్ అయిపోయారు. యాడ్ అవ్వడం వల్ల మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ రాజకీయాలు మాట్లాడాలంటే ఆయన బీఆర్ఎస్ ఆయన రాగు జరా నేను చెప్తాను. అవునే బాబు వాడ మీ కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి ఎత్తాడు చేయలేదు కదా. ఆ టాపిక్ వద్దు, ఆ టాపిక్ వద్దు, ఇప్పుడు వద్దు. ఇప్పుడు పాలిటిక్స్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. టాపిక్ వద్దు, ఆ టాపిక్ వద్దు. కానీ ప్లీజ్ ఆ టాపిక్ వద్దు, ఆ టాపిక్ వద్దు. అది మళ్ళీ వేరే 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 చర్చలో మళ్ళీ దాన్ని ఖచ్చితంగా బయటకు తీసుకుందాం. ఓకే 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 ఆ టాపిక్ వద్దు, ఆ టాపిక్ వద్దు. ఆ టాపిక్ దయచేసి ఆ టాపిక్ డైవర్ట్ చేయండి. రైట్ ఓకే 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 అది కాదు అది కాదు కాంట్రవర్సీ వద్దు, కాంట్రవర్సీ వద్దు. సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు కాంతం గారు వద్దు వద్దు. రవికుమార్ గారు మీరు మాట్లాడండి, దయచేసి మీరు మాట్లాడండి. సతీష్ గారు ప్లీజ్ ప్లీజ్ సతీష్ గారు సతీష్ గారు ప్లీజ్ ప్లీజ్ ఓకే 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 సతీష్ గారు కాంతం గారు సతీష్ గారు సతీష్ గారు కాంతం గారు ఓకే 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 సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు ఒక్క నిమిషం సతీష్ గారు ఓకే ఓకే సతీష్ గారు ఓకే ఒక్క నిమిషం సతీష్ గారు ఒక్క నిమిషం నేనేమంటున్నా రవి గారు చాలా స్పష్టంగా చెప్తున్నా. రవి గారు మీరు మాట్లాడండి. అన్న ఒక నిమిషం ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే కొందరు ఓట్లు యాడ్ అవ్వడం వల్ల మహారాష్ట్రలో బీజేపీ అనుకోని సీట్లు కూడా గెలిచింది, అది కూడా తక్కువ మార్జిన్ లో గెలిచింది అనేది మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు ఆరోపణ. నేనేమంటున్నా, సరే ఒకవేళ బీజేపీ చాలా తక్కువ ఓట్లతో కొందరి ఓట్లు సడన్ గా యాడ్ చేయడం వల్ల గెలిచింది అనుకుందాం. ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేద్దామా అట్లనే వదిలేద్దామా? కరెక్ట్ చేద్దామని అనుకుంటేనేమో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ప్రోగ్రామ్ ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించండి, దాన్ని స్వాగతించండి. అట్లా కరెక్షన్ చేసే విధానంలో 7,90,00,000 మంది బీహార్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అందులో దాదాపు ఒక 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తామని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ రెడీ చేసినారు. ఈ డ్రాఫ్ట్ లో ఎవరైతే తొలగించాలని అనుకుంటున్నామో ఆ డ్రాఫ్ట్ లిస్టు మీకు ఇస్తున్నాము. అందులో ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే మాకు మళ్ళీ సబ్మిట్ చేయండి అని చెప్పేసి మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, మండల ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రెసిడెంట్స్ కి ఈసీ పంపించింది, డ్రాఫ్ట్ లిస్ట్ పంపించింది. వీళ్ళని తీసేయబోతున్నాం, వీళ్ళు దొరుకుతలేరు. ఇలా ఎట్లా దొరుకుతలేరని నిర్ధారించుకున్నది మళ్ళా ఇంటింటికి ఎన్యూమరేషన్ చేసిర్రు, ఇంటింటికి పోయిర్రు. ఎవరెవరు పోయిర్రు? బూత్ లెవెల్ ఆఫీసర్ పోయిండు, పొలిటికల్ పార్టీ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ పోయిండు. ఇద్దరు కలిసి పోయి వీళ్ళతో పాటు మళ్ళీ కొంతమంది ఎన్సీసీ స్టూడెంట్స్ సపోర్ట్ చేసిర్రు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సపోర్ట్ చేసి వీళ్ళందరూ కలిసి ఇంటింటికి పోయి ఎలక్షన్ ఓటర్ లిస్ట్ పట్టుకొని ఉన్న వాళ్ళని అందరిని కన్ఫర్మ్ చేసుకొని లేని వాళ్ళని వీళ్ళందరినీ తీస్తామని చెప్పేసి ఆ డ్రాఫ్ట్ లిస్ట్ తయారు చేసిర్రు. ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది దానికి సంబంధించిన మీ ఏజెంట్ సబ్మిట్ చేయమని చెప్పండి, ఖతం అయిపోతుంది. మీ ఆరోపణకి మంచి పని చేస్తుండే, ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ మంచి పని చేస్తుంది కాబట్టి సుప్రీం కోర్టు కూడా దాన్ని సమర్థించింది. సుప్రీం కోర్టు సమర్థించిన తర్వాత కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అనవసరంగా క్రియేట్ చేయకండి. మీరు న్యాయపరమైన పోరాటాలు చేయకుండా కేవలం మీడియా ముందు ఇలాంటి ప్రకటనలు చేస్తే ప్రజలు నమ్ముతారా అనేది ఆరోపణ. కాంతం గారు మీరు న్యాయపరమైన పోరాటాలు చేయకుండా కేవలం మీడియా ముందే ఇలాంటి ప్రగల్భాలు పలుకుతే ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారా అనేది ఆరోపణ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలతోని కలిసే ప్రజలకు తెలియపరచడం కోసమే మా రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. ప్రజలతోనే ప్రజా పోరాటం చేస్తున్నారు. మీడియా ముందట మాట్లాడేటువంటి సంస్కృతి కాదు. ప్రజలతోనే కలిసి ప్రజలకు వాస్తవాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈసీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ తెలియపరిస్తే ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా ఉండాలి. ఇలాంటి దొంగ ఓట్లు కూడా పడకుండా చూసుకోవాలి. అట్లయితే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు జరుగుతున్నది. ఇది వాస్తవము. ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియవలసిన అవసరం ఉంది. ఈసీకి తెలియవలసిన అవసరం ఉంది. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ప్రజలకు తెలియజేస్తున్నాడు.
ప్రజా పోరాటం ద్వారా తెలియజేస్తున్నాడు. కాంతమన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్, ఓకే 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 రైట్. సతీష్ గారు చాలా బాగా. అదే పని అవుతుంది, అదే పని నడుస్తున్నది, ఆ పని అవుతున్నది. మీరు చెప్పినట్టుగా దొంగ ఓట్లన్నీ కూడా తీసేస్తున్నారు బీహార్ లో. దొంగ ఓట్లను తీసేసిన తర్వాత అప్పుడు ఇక మీరు అది బీజేపీకి ఓట్లు పడితే కాంగ్రెస్ ఓట్లు పడితే అది ప్రజలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్ ప్రజల చేతిలో ఉంటారు. ఎవరైనా గౌరవించవలసిందే, ఎవరైనా ఏ పార్టీ అయినా గౌరవించవలసిందే, ప్రజా తీర్పును గౌరవించవలసిందే ఖచ్చితంగా. కాంతమన్న మీ పైన మంచి గౌరవం పెరిగింది, నాకు చాలా మంచిగా చెప్పారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్తే బాగుంటది. మరి మా రాహుల్ గాంధీ గారు ప్రజా పోరాటం చేస్తున్నాడు. మేము రాహుల్ గాంధీ ఆయన ఏమంటుడు తెలుసా, మహారాష్ట్రలో ఓట్లు యాడ్ చేసి బీజేపీ గెలిచింది అంటున్నాడు, బీహార్ లోనేమో ఓట్లు తీసేసి గెలవడానికి ప్రయత్నం చేస్తుంది అంటున్నాడు. ఇదెక్కడ ఉల్టా మాట్లాడుతున్నాడు అర్థమైతలే. మహారాష్ట్రలోనేమో ఓట్లు యాడ్ అయినాయి, అందుకే బీజేపీ గెలిచింది. ఇప్పుడు బీహార్ లోనేమో ఓట్లు తీసేసి బీజేపీ గెలవడానికి ప్రయత్నం చేస్తుంది అంటున్నాడు ఆయన. ఆయనకు మరి ఓట్లు కాంగ్రెస్ ఓట్లు తీసేస్తారు, మాట్లాడతాను. మీ ఏజెంట్ కూడా పోతున్నారు కదా కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం అన్న, బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్నది, ఆడ ఆర్జేడీ ఉన్నది, జేడీయూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్నది? సరే ఆర్జేడీ జేడీయూ అంటే మాతో ఉన్నది అనుకుందాం. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఏజెంట్లు, మీ బూత్ ఏజెంట్ అందరూ కలిసి ఇంటింటికి పోతున్నారు కదండి చెక్ చేయనికే. ఇంటింటికి పోతున్నప్పుడు ఈ పరిణామాన్ని మీరు స్వాగతించాలి. మీరు రాహుల్ గాంధీ స్వాగతిస్తలేడు. ఎన్నివైనా అధికారం ఎన్నివైనా మళ్ళా తప్పుడు చేసేది మీరే చెప్తారు కదా. ఓకే మల్లేశ్వర్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు కాంతమన్నలో రవికుమార్ భాయ్ కాంట్రడిక్షన్ లో నేను ఎంటర్ అవుతున్నా. ఏమి చెప్పారంటే ఇక మహారాష్ట్రలో ఎన్నికల ఓట్లు గ్యాంబ్లింగ్ చేసి ఎక్కువ కలుపుకొని గెలిచిరు అనేది ఎంతైతే వాస్తవం ఉన్నదో, ఇప్పుడు బీహార్ ని తీసేసిన దానికి ఇంత గగ్గోలు ఎందుకు పెడుతున్నారంటే బీహార్ లో కూడా కలుపుకొనే ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు అసెంబ్లీ కాడికి వచ్చే వరకు 65 లక్షలు తీసేస్తున్నారు. దానికి ఆ తీసేసేదానికి ఎందుకు తీసేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు ఇక చర్చ రాస్తా ఉన్నది. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడేది దాదాపుగా పార్లమెంట్ దానివేనే. పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు లక్షలాది ఓట్లు డిస్టర్బెన్స్ లో ఉన్నాయి. లక్షలాది ఓట్లు 5-6 నెలలనే అంత డిస్టర్బ్ అవుతున్నాయి. ఇప్పుడు బీహార్ చూడండి 65 లక్షల ఓట్లు ఇలా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు. సరే ఎంతమంది అప్పీల్ చేస్తారు, ఎంతమంది మా ఓటు పోతుందని ముందుకు వస్తారు అనేది చాలా తక్కువనే ఊహించి ఉండాలి. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంత మ్యానిపులేషన్స్ చేయడానికి రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ ను కొంచెం బీజేపీ పావులాగా వాడుకున్నది అనేది ఇక్కడ అవపడతా ఉన్నది. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 2024లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నికల పోలైన ఓట్ల కంటే 12% పైగా ఎట్లా నమోదైంది అనే దాని మీద ప్రెస్ మీట్ బహిరంగంగానే చెప్పిండు. చెప్తే అక్కడ మన సీఈఓ దీనికి సొల్యూషన్ అంటే మొత్తం జీవితంలో అంటే మొత్తం దీనికి సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు శివ గారు సీఈఓ మీనా గారు ఈ 10 రోజులనే డేటా ఉంటుంది, ఇవాళ ఆఫీస్ చూస్తే 10 రోజుల వరకు తీసుకొని మొత్తము దీన్ని డేటాను ధ్వంసం చేయమని చెప్పినటువంటి పరిస్థితి మీనా గారు చెప్తే ఉండవల్లి షాక్ అయినటువంటి. ఎందుకంటే పీపుల్స్ యాక్ట్ 81 సెక్షన్ ప్రకారము 45 రోజుల వరకు డేటా ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటిది 10 రోజులకే ధ్వంసం చేయమని చెప్పినటువంటి పరిస్థితి సీఈఓ చెప్పారు అని అంటే సీఈఓకి ఎవరు ఆదేశించారు? సెంట్రల్ కమిషన్ నుంచే కదా. సెంట్రల్ కమిషన్ అంతా కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కొంత ఉండడం వల్ల ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కోరుకున్నది రాహుల్ గాంధీ ఫైట్ ని స్వాగతించాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే దాంట్లో ఏరి పారేయండి, అది ఎవరు గెలుస్తారనేది సెకండరీ. పద్ధతి ప్రకారం జరగాలనేది మాత్రము అందరి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆర్టికల్ 324 ప్రకారము మేరకు ఎన్నికల కమిషన్ ఒక మంచి రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దానికి ఒక ఎన్నికలు రాష్ట్రంలో కేంద్రంలో నిర్వహించే అధికారం ఉన్నది. ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎందుకంటే ఒక స్టేషన్ ఉన్నటువంటి పరిస్థితి అలా
ఎన్నికల కమిషన్ అంటేనే ఒక సెషన్ ఇప్పటికి సెషన్ గుర్తొస్తున్నాడు. Yeah. కానీ ఇప్పుడు Okay. రాను ఆ చేసిన తర్వాత కూడా అటువంటి భర్తీ చేసినటువంటి పరిస్థితి ఏ చీఫ్ కమిషనర్ దగ్గర కూడా అవపడతలేదు. ఆ పద్ధతిలో మనము మా సతీష్ కొంత ఏంటంటే మనం ఎలక్షన్ ఇప్పుడు ఓట్ల దొంగలింపు దాని మీద చర్చ జరుగుతున్నది. ఏదో మనోడు గ్యారంటీల మీద మాట్లాడి కానీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని అబద్ధాలు ఆడినాయి బ్రదర్. ఇది ఇట్లా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కొరకు అప్పీల్ చేసినటువంటి సతీష్ గారు మీరు ఒకటే నిమిషం ఇప్పుడు ఎందుకంటే నేను ఒకటే నిమిషం చెప్తా. నిరుద్యోగ వృద్ధి ఇంకా ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. Right. మల్లేశ్వర్ గారు, మనకు సమయం చాలా తక్కువ. కాబట్టి అది ఆ సమయంలో ఇప్పుడు పబ్లిక్ అదే 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఓటేని పోటీ హామీలు నెరవేరుస్తున్నారు. 18 నెలల్లో దాని గురించి వద్దు. సతీష్ గారు మీరు ఒకటే నిమిషం కంప్లీట్ ఇవ్వండి. సతీష్ గారు ఒకటే నిమిషం కంప్లీట్ ఇవ్వండి. చెప్పండి సార్, ఒక్క నిమిషం ఆగుతారా? ఒక్క నిమిషం. మేము ఓటేని పోటీ 500 సిలిండర్ రైతు రుణమాఫీ ఓకే ఓకే కాంతం గారు ఒక నిమిషం. కాంతం గారు ఒక నిమిషం. కాంతం గారు ఒక నిమిషం. ఒక్క నిమిషం. కాంతం గారు ఒక్క నిమిషం. సతీష్ గారు ఇప్పుడు చెప్తారా? సతీష్ గారు ఒకటే నిమిషం చెప్తారా? ఇదే అండి, ఇదే పాత రైట్. థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు, సతీష్ గారు, కాంతం గారు, రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు.